మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో గాంధీ సెంటర్లో మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు ఎంఆర్పీఎస్ డోర్నకల్ మండల అధ్యక్షుడు మాతంగి అనిల్ మాదిగ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. అనంతరం డప్పుతో దరువు వేస్తూ సంబరాలు జరుపుకున్నారు. 70 ఏళ్లుగా మాదిగలకు జరుగుతున్న అన్యాయానికి మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగిందన్నారు. ఇక భవిష్యత్తులో మాదిగలకు రావాల్సిన రిజర్వేషన్ కోటాను పెంచి న్యాయం చేయాలని వారు కోరారు. 1994 నుంచి మన మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణ కోసము 30 సంవత్సరాలుగా కష్టపడి సాధించుకున్నారు. ఈ యొక్క వర్గీకరణ ఎవరైతే మాదిగ బిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు, విద్య రూపంలో అందించే ఫలాలని మనకు అందించారు. ఈ యొక్క వర్గీకరణను జ్ఞాపకం చేస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి గుండెలో నిద్రపోతానని హెచ్చరించి 1000 గొంతులు 1,00,000 డబ్బులతోటి మారుమోగిపోతాయని బేరింపులకి సవాల్ చేశారు. ఎంఆర్పీఎస్ చేసినటువంటి త్యాగఫలం ఈ 30 సంవత్సరాలలో నెరవేరిన సందర్భంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మాదిగ బిడ్డ ఆశించదగ్గ విషయం. కాబట్టి ఈ త్యాగఫలాలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు చెందాలని ఎన్నో ఉద్యమాలు, ఎన్నో అణచివేతలు, ఎన్నో త్యాగఫలాలు, ఎందరో బలిదానాలు చేసినటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయినటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలలో బలమైనటువంటి శక్తిగా ఎదిగి భారతదేశంలో ఉన్నటువంటి దేశ ప్రాధాన్యం వంచడానికి ఇచ్చినటువంటి ఒక ఆల్మెట్టాన్ని